కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గత 40 సంవత్సరాలుగా ఇందిరా మహిళా మండలి భక్తులు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా వేగి పద్మావతి, రాజేశ్వరి ఇరువురు కొద్దిమంది మహిళలతో సంఘం ఏర్పాటు చేసుకుని అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పద్ధతిని పాటిస్తూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ఆయా రోజులలో వచ్చే అలంకారాలు, నైవేద్యాలు, కుంకుమ పూజలు జరుపుకుంటూ కోలాటాలు, గరగాటల్లో భజన కార్యక్రమాలతో అమ్మవారిని విజయవాడలో జరిగే విధంగా ఇక్కడ కూడా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ జగన్మాతకు పాలకీపుర సుందరీదేవికి మేము 45 సంవత్సరాల నుంచి చిన్న అమ్మవారిని పెట్టుకొని స్టార్ట్ చేసామండి. అలాగే ఒట్టే పెట్టుకొని చేసుకుంటే ఇందిరా మహిళా మండలి, అలాగని మాకు విజయలక్ష్మి గారు ఈ ఆనర్ చేశారు. చేస్తే మహిళా మండలి బిల్డింగ్ అని నిర్మించారు. దానిలో ఈ విగ్రహం కూడా అలాగా ఒక 5 సంవత్సరాల తర్వాత విగ్రహం వచ్చింది. చిన్నది అలా కెరబెట్టుకొని ఒక సుర్ల చిన్నయ్య గారు అలా అబ్బాయి ఇచ్చారు. అలాగే చిన్నది అలాగా అమ్మవారికి వేళ తల్లి దైవాల తెచ్చుకుంది. చాలా కొళ్ళు లేని వాళ్ళకి కొళ్ళుని ఇస్తుంది, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళని ఇస్తుంది, సంతానం లేని వారికి సంతానం ఇస్తుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లినిచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంది. ఏదైనా సరే మనసులో మాట అనుకుంటే దక్షిణం కూడా తీరుస్తుంది అమ్మ. పద్మావతి గారు మొదలు పెట్టారు. కానీ మరి ఇప్పటికి ఆవిడ వృద్ధాపం అయ్యింది. కానీ ఆవిడకి రావడానికి కూడా ఓపిక లేక మేము చేస్తున్నాం. తప్పులున్నా ఆ తల్లి మమ్మల్ని క్షమించి కలిస్థాపన స్టార్ట్ చేసామండి. 5 గంటలు స్టార్ట్ చేసాము. వాళ్ళకి అలాగా జయప్రదం అవుతుంది. అన్నపూర్ణ అవతారం 5వ రోజుని, గాజుల అలంకరణ 6వ రోజు, గజలక్ష్మి అవతారం 7వ రోజు, అష్టమి నాడు మేము మహిషాసురుని మధ్య నాడు మాత్రం అక్కడ జ్యోతులు వెలిగిస్తాము. అలాగే 9వ రోజు ఒక పాట పెట్టి అమ్మవారిని కూడా కొలుస్తాము. నవదత్తులు చేసి ఆ రాత్రికి పాట పెడతామండి. దశమి విజయదశమి నాడు విజయదశమి అమ్మే సమీ పూజతో సమాప్తం చెప్తాం. ఉద్వాసం చెప్పి భాగంగా ఇక్కడ బొద్దవరం గ్రామంలో అమ్మవారిని ఇక్కడ నిలుపుకొని మొదటి రోజు కలశ స్థాపన చేసి తర్వాత రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు అవతారం ఇస్తారు. 5వ రోజుని ప్రతి సంవత్సరం కూడా 5వ రోజున అన్న సంతర్పణ కార్యక్రమం ఇక్కడ ఘనంగా జరుగుతుంది. చాలా మంది భక్తుల కోలాహలంతో. అలాగే మేము ప్రతిరోజు విజయవాడలో అవతారాలన్నీ ఇక్కడ మేము పెట్టుకొని అమ్మవారిని కొలుసుకుంటూ ఉంటాము. ఇది 45 సంవత్సరాలుగా మా అత్తగారులు అంటే వేగు పద్మావతి గారు, వేగు రాజేశ్వరి గారు నిలిపారు ఆ అమ్మవారిని. అలాగే గరగల సంబరం ప్రతిరోజు కూడా రాత్ర ఇక్కడ మేము మహిళని అమ్మవారిని నిలుపుకున్నాము. అందరూ కూడా గరగల సంబరం చేసుకుంటూ గరగలాట ఆడుతూ, అలాగే మంగాదేవి పాట నవమి రోజున మంగాదేవి పాట కూడా పెట్టుకొని 9వ రోజుని దశమి రోజుని ఉద్వాసం చెప్పి సెమీ పూజతో సమాప్తి చేస్తాము. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కరకా శ్రీనివాస్ అండి. మాకు తుల్లో 50 బెడెడ్ హాస్పిటల్ ఉందండి. దాంట్లో అన్ని స్పెషాలిటీస్, అందరూ సీనియర్ డాక్టర్లతో పాటు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ట్రామా అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా చూపిస్తామండి. అందరికి చూసి నాణ్యమైన వైద్యం అందించాలని కోరుతూ మేము వచ్చామండి. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ హాస్పిటల్లో పనిచేశాను, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎప్పుడు 20 years బ్యాక్. తర్వాత అంతా మేము అమెరికా వెళ్ళిపోయి తర్వాత రీసెంట్ గా ఒక 3-4 years బ్యాక్ వచ్చి ఒక పెద్ద హాస్పిటల్ మంచి సర్వీసెస్ తో అందరికీ మేము సేవలు అందించాలని చెప్పి ఇది స్టార్ట్ చేసామండి. కానీ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఈ ఆడపడుచుల్ని, గుడి వాతావరణం, ఈ సంబరాన్ని చూసి నాకు చాలా సంతోషం అనిపించిందండి. మా చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు అమెరికాలో అన్ని దేశాలు తిరిగి చూసిన తర్వాత కూడా ఇంకా మన దేశంలో ఇట్లాంటి ఎంత సాంప్రదాయ పద్ధతులు అన్ని పాటిస్తూ అన్ని పూజలన్నీ గౌరవంగా అందరూ బాగా చేస్తున్నారని చాలా సంతోషం అనిపిస్తుందండి. ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామ ప్రజలకి, ముఖ్యంగా ఆడపడుచులకి ఇది బాగా సక్సెస్ఫుల్ ఈ ప్రోగ్రామ్ జరగాలని, తర్వాత మన నాయకులు నాయుడు గారికి, తర్వాత మల్లిబాబు గారికి, మిగతా గ్రామ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ
మాకు కూడా మీరు సపోర్ట్ చేస్తే మీ గ్రామానికి ఏం కావాల్సిన వైద్యం పరంగా కానీ దేనికైనా కావాల్సి అంటే మా వైపు నుంచి మేము చేయాల్సింది మేము చేస్తామని, నా సహకారాలు ఎప్పుడు ఉంటాయని మీ అందరి ఆశీస్సులతోటి మనందరూ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అందరూ బాగా ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.